మన ఆరాధన క్రమం చొప్పున దేవుని వాక్యంలో నుండి కీర్తనల గ్రంథం 16వ కీర్తన చదువుకుందాం. దయచేసి అందరూ బైబిల్ తీసి 16వ కీర్తన హల్లెలూయా. దేవా, నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారమేదియు లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. నేనిలాగందును, భూమి మీదున్న భక్తులే శ్రేష్ఠులు, వారు నాకు కేవలం ఇష్టులు. యెహోవాను విడిచి వేరొకని అనుసరించు వారికి శ్రమలు విస్తరించును. వారర్పించు రక్తపానార్పణ్యములు నేనర్పింపను. వారి పేర్లు నా పెదవులనెత్తను. యెహోవా నా స్వాస్థ్య భాగము, నా పానీయ భాగము. నీవే నా భాగమును కాపాడుచున్నావు. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను. శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. నాకు ఆలోచనకర్తైన యెహోవాను స్తుతించెదను. రాత్రి గడియలలో నా అంతరేంద్రియము నాకు బోధించుచున్నది. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. అందువలన నా హృదయము సంతోషించుచున్నది, నా ఆత్మ హర్షించుచున్నది. నా శరీరం కూడా సురక్షితముగా నివసించుచున్నది. ఎందుకనగా నీవు నా ఆత్మను పాతాళములో విడిచిపెట్టవు, నీ పరిశుద్ధుని కుళ్ళు పట్టనీయవు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసెదవు. నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. ఆమేన్. చదవబడిన కీర్తన ప్రభు మన కొరకు దీవించును గాక. దయచేసి కూర్చోండి. జనక కుమారాత్మలను నేకదేవా, జనక కుమారాత్మలను నేకదేవా, మహిమా చెల్లును ధనరా నిత్యముగా. ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును, ఘన మహిమా చెల్లును, ఘనరా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైన నిన్ వర్ణింపగలరా. వరదూతలైన నిన్ వరదూతలైన నిన్ వరదూతలైన నిన్
వర్ణింపగలారా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలారా. వరదూతలైనా 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 వర్ణింపగలారా. పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలారా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. ఆమేన్. మహాదేవుడును లోకరక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ పునరుత్థాన దినం దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అందరికీ వందనాలు. దేవుడు అందరినీ ఆశీర్వదించును గాక. ఆమేన్. హల్లెలూయా. చదవబడిన 16వ కీర్తన భక్తుడు ఇశ్రాయేలు రాజైన దావీదు రచించిన కీర్తన. మొదటి వచనంలో అంటున్నాడు, దేవా నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే నాకు క్షేమాధారం ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రియులరా, దేవుడే మన క్షేమాధారం. క్షేమం కొరకు మనుషులు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇంకా మాట్లాడితే ఎవరేం చెప్తే చేస్తున్నారు, ఎవరేం చేయమంటే అది చేస్తున్నారు. దానికి కారణం ఏంటంటే క్షేమం లేదు, కాపుదల లేదు, భద్రత లేదు. ఎన్ని ప్రయత్నాలు చేసినా బైబిల్ చెప్పే సత్యం ఏంటంటే దేవుడే మన క్షేమాధారం. దావీదు గొప్ప రాజు, యుద్ధ నైపుణ్యం కలిగినవాడు, పరాక్రమం కలిగినవాడు, ఎన్నో విషయాలు ఎరిగినవాడు. కానీ దేవుని శరణుజొచ్చాడు. శరణుజొచ్చడం అంటే ఆయన పాదాలు పట్టుకోవడం. ప్రభువా నువ్వే నాకు దిక్కు అని దేవుని మీద ఆధారపడడం. దావీదు రాజు దేవుని శరణుజొచ్చితే మనం ఎంత చెప్పండి. మానవ ప్రయత్నంగా మనం ఎన్నో చేస్తూ ఉండొచ్చు, క్షేమం కొరకు, కాపుదల కొరకు. కానీ ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన సత్యం ఏమిటంటే కాపాడే దేవుడు ఒక ఆయన ఉన్నాడు. క్షేమానికి ఆధారమైన ప్రభు ఉన్నాడు. నీవు ఆయనను ఎరిగి ఆయనను వేడుకుంటే, ఆయనను ఆశ్రయిస్తే, ఆయనకు మనవి చేసుకుంటే ఆయన నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. దేవా నేను నీ శరణుజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. ప్రియులరా, ఒక వ్యక్తిని దేవుడు కాపాడకపోతే, ఒక వ్యక్తి పట్ల దేవుని యొక్క కృప లేకపోతే, ఒక వ్యక్తిపై దేవుని కనుదృష్టి లేకపోతే, అతడు ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు క్షేమంగా ఉండలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము దేవునిని ఆశ్రయింపబద్ధులమై ఉన్నాం. మన ప్రార్థనలో ఇదొక ప్రార్థన అయి ఉండాలి. అదేంటంటే దేవా నన్ను
కాపాడు. దేవా నన్ను కాపాడు. దినవృత్తాంతాల గ్రంథంలో ఒక మాట చూడండి. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో యెబ్బేజు దేవునికి మొర్ర పెట్టిన సందర్భాన్ని చదువుతాం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. యెబ్బేజు ఇశ్రాయేలీయుల దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దును విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేశాను. దేవుని కాపుదల కొరకు ఇక్కడ యెబ్బేజు అనేటువంటి వ్యక్తి ప్రార్థించినట్లుగా మనం చూస్తాం. ప్రభువా నాకు తోడుగా ఉండయ్యా, నాకు ఏ కీడు రాకుండా నన్ను తప్పించు నాయనా. ప్రియులరా, మనం ఆరాధించే దేవుడు సృష్టికర్త అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు కాపాడువాడు. ఆయన కునుకడు, నిద్రపోడు. సమస్త విషయాల్లో నిన్ను కాపాడే దేవుడు ఆయన. సమస్త విషయాల్లో నిన్ను కాపాడే దేవుడు. ప్రియులరా, దేవునికి ప్రార్థన చేయండి, దేవునికి మొర్రపెట్టండి, దేవుని ఆశ్రయించండి. ఇది వదిలేసి దేవుని పక్కన పెట్టి దేవుని వైపు చూడకుండా, దేవుని వైపు తిరగకుండా, దేవుణ్ణి ఆశ్రయించకుండా ఇంకా ఏదేదో చేసుకుంటూ వెళ్తే నువ్వు భంగపడాల్సి వస్తుంది. ప్రియులరా, కీడు తప్పించే దేవుడు ఆయన, కాపాడే దేవుడు ఆయన. ఇశ్రాయేలును కాపాడువాడు, కునుకడు, నిదురపోడు అని మనం 121వ కీర్తనలో చదువుతాం. నిన్ను కాపాడువాడు నీ దేవుడైన యెహోవాయే. 91వ కీర్తనలో చదువుతాం, పగలు ఎండ దెబ్బ తగలకుండా, రాత్రి వెన్నెల దెబ్బ తగలకుండా నిన్ను కాపాడుతాడంటాడు. ప్రియులారా, ఎన్నో పరిస్థితులు ఉన్నాయి. కొన్నిసార్లు మన కాలు జారిపోయింది అన్నట్లుగానే ఉంటుంది. ప్రభు దూతలతో ఎత్తిపట్టుకున్నట్లుగా మనకు అర్థమవుతుంది. ప్రభు కాపుదల మనకు అర్థమవుతుంది. ఈ మాట ఒక్కటి మీరు జ్ఞాపకం చేసుకోండి. దేవుణ్ణి ప్రార్థించండి, దేవునికి మొర్ర పెట్టండి. ప్రభువా నన్ను కాపాడండి నాయనా, నా బిడ్డలను కాపాడండి అయ్యా. అపవాది ఎవరిని మింగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు అని వాక్యంలో రాయబడింది. అపవాదేమీ సైలెంట్గా లేడు. అపవాదేమీ నిద్రపోవట్లేదు. అపవాది పని దొరికిన గాడికి దొరికినంత వరకు మనుషులను పాడు చేసి, వారికి కీడు కలుగజేసి, వారిని నిత్య నరకాగ్నిలో పడేయాలని, చిన్నపిల్లలను చంపేయాలని, యవ్వనస్తులను చంపేయాలని, ఎవరిని దొరికితే వాళ్ళని చంపాలని, పాడు చేయాలని, గురి లేకుండా బ్రతికేటట్లు చేయాలని అపవాది ప్రయత్నిస్తున్నాడు. ప్రియులారా, దేవుని కాపుదల మీకు ఎంతైనా అవసరం.
అందుకే యేసయ్య శిలువ దగ్గరకు మీరు రావాలి. యేసయ్య రక్త ప్రోక్షణ మీ మీద ఉండునట్లుగా కోరుకోవాలి. యేసయ్య రక్తం మీ మీద ఉంటే అపవాది మిమ్మల్ని ముట్టలేడు. ఏ శక్తి మిమ్మల్ని తాకలేదు. యేసయ్య రక్తపు కంచె. ప్రియులరా, కోడి తన రెక్కల క్రింద పిల్లలను కాపాడినట్లుగా నీ సృష్టికర్త అయిన దేవుడు నిన్ను కాపాడుటకు ఇష్టపడుతున్నాడు. ఆయన రెక్కల క్రిందకు వస్తే నీవు కాపాడబడతావు. చూడండి, 12 పిల్లలని అనుకోండి, 11 వచ్చేస్తాయి. కుక్క అని కోడి రెక్కలు చాపంగానే రెక్కల కిందకు వచ్చేస్తాయి. ఒకటి మాత్రం పోసు కొడద్ది. నేను జాగ్రత్తగా ఉండటం నాకు తెలియదు అనుకున్నావా? నాకు క్షేమంగా ఉండటం నాకు తెలియదు అనుకున్నావా? నీ రెక్కల క్రిందకి వచ్చేస్తాను అనుకున్నావా? నేను రాను. అనుభవించాల్సింది ఇంకా ఇక్కడ చాలా ఉంది, తిరగాల్సింది ఇంకా చాలా ఉంది అని లెక్కలేనట్లుగా తిరుగుద్ది ఒకటి. ఏం జరుగుద్దో తెలుసుగా మీకు? తర్వాత వస్తుంది. దానికోసమే రెక్కల క్రింద ఉన్న పిల్లని ఏమన్నా చేయగలదా? చెప్పండి, ఏమైనా చేయగలదా? రెక్కల క్రింద ఉన్న పిల్లను గద్ద ఏమైనా చేయగలదా? రెక్కల క్రింద తన పిల్లను కాపాను ప్రేమతోడా పిలిచిన కోడిని పోలి రెక్కల క్రింద తన పిల్లల చేర్చుకోను. ప్రేమతోడా పిలిచిన కోడిని పోలి పిలిచాడు ప్రభు నిన్ను. వెనుదీయకు ప్రభు నుండి పిలిచాడు ప్రభు నిన్ను. వెనుదీయకు ప్రభు నుండి. ప్రియులరా, కాపాడుతానని ప్రభు అంటుంటే ఆయన దగ్గరికి రాకపోతే ఎలా కాపాడబడతావు? యెరూషలేముని గురించి మాట్లాడుతూ అంటాడు, యేసుక్రీస్తు ప్రభు దుఃఖపడతాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 37వ వచనం. యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచును, నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్లతో కొట్టుచును ఉండుదానా, కోడి తన పిల్లలను రెక్కల కిందకు ఎలాగు చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మారులు చేర్చుకొనవలెనని ఉంటిని, కానీ మీరు వల్లక పోతిరి. దేవుడు ఏం కోరుకున్నాడో తెలుసా? చేర్చుకొని కాపాడాలని, చేర్చుకోవాలని. ఎన్నో మార్లు, ఒకసారి కాదు సుమా. ప్రభు ఎంత గొప్పవాడో తెలుసా? ప్రతి మనిషికి ఎన్నో అవకాశాలు. ఈ పిల్ల పరిస్థితి చూడండి, బయట తిరుగుతుంది. కోడి ఎట్లా చూస్తూ ఉంటుంది, ఇంకా పిలుస్తుంది, రా రా రా, వచ్చేస్తున్నాడు, అదిగో వచ్చేస్తున్నాడు. తల్లి కోడిని చూసారు ఎప్పుడైనా? అది ఎంత హడావుడి చేస్తుందో. పోతే పోయిందిలే అని అనుకోది. ప్రభువు కూడా నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను వదిలేయాలనుకోవట్లా, నీ కర్మకు నిన్ను వదిలేయాలనుకోవట్లా. ఒక్కటి కొట్టి తీసుకెళ్ళద్ది గద్ద. అనుకుంటుందంట, అబ్బా అమ్మ దగ్గర ఉంటే అక్కడే ఉండేవాదాన్ని, ఇప్పుడు ఎంత ఎగురుతున్నాను చూసావా? పైకి ఎగిరి వెళ్ళిపోతున్నాను అనుకుంటుందంట. తీసుకెళ్ళి తాడి చెట్టు మీద పెడద్ది.
ఒక్క పోటు ఏమవుద్ది? ప్రియులారా, దేవుడు మాత్రమే నిన్ను కాపాడతాడు. చాలాసార్లు పిల్లలు తల్లిదండ్రులను నమ్మరు, అందరినీ నమ్ముతారు. తల్లి ప్రేమించినట్లుగా నిన్ను ఎవరు ప్రేమిస్తారు? తండ్రి ప్రేమించినట్లుగా నిన్ను ఎవరు ప్రేమిస్తారు? కొన్నిసార్లు వారైనా మర్చిపోవచ్చు, కానీ దేవుడు నిన్ను మర్చిపోడు. ప్రియులారా, దేవుడు నన్ను కాపాడాలి, దేవుడే నన్ను కాపాడగలడు అని మనం ప్రభునందు విశ్వాసం ఉంచి ఆయనకు మొర్రపెట్టినప్పుడు ఆయన నిశ్చయంగా కాపాడుటకు సమర్థుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. నిన్నెవడు తప్పిస్తాడురా? నిన్నెవడు తప్పిస్తాడు? మొక్కమంటే మొక్కలేదుగా బొమ్మకి. బబులోను దేశమందునా ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందునా, బబులోను దేశమందునా ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు మొక్కనందునా, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, పట్టి బంధించి రాజు అగ్నిలో పడవేసి, నాలుగో వాడు ఉండాలేదా ఓ భక్తుడా? నాలుగో వాడు ఉండాలేదా? నాలుగో వాడు ఉండాలేదా ఓ భక్తుడా? నాలుగో వాడు ఉండాలేదా? హల్లెలూయా. ఎవరు తప్పిస్తారు చూడు. ఒకంత కాదు, 7 అంతలు చేస్తున్నా అగ్ని. ఇక నువ్వు మసి కూడా దొరకవులే. మసి కూడా ఇప్పుడు గ్యాస్ పొయ్యిలు వచ్చాక మనకు సింహం హై వచ్చినాయిగా. ఒకప్పుడు పొగ పెట్టాలి, మంట పెంచాలంటే ఏం చేసేవాళ్ళు? పొల్లలు ఎగదోయటమేగా. ఎంత పొల్లలు ఎగదోస్తే అంత మంట. మరి ఎన్ని పొల్లలు పోసాడో, ఎంత పెట్రోల్ పోసాడో, 7 అంతలు చేశాడంట. 7 అంతలు చేశాడంట. అంటే అతని ఉద్దేశం ఏంటి? చాలా సింపుల్గా వీళ్ళు ఫినిష్ అయిపోతారని. చాలాసార్లు మనం ఫినిష్ అయిపోవాలని కొద్దిమంది చూస్తారు మనని. ఫినిష్ అయిపోతే బాగుండు. అందుకే చూడండి, శత్రువుకు అప్పగించని యెహోవా స్తుతి నందును గాకంటాడు. దేవుని స్తోత్రం. మనుషులు మనలను ప్రాణంతోనే మింగేయాలనుకుంటారంట, కానీ దేవుడు మనకు తోడుగా ఉండి మనలను కాపాడతాడు. హల్లెలూయా. 7 అంతలు చేశాడంట, చేసి పడేశాడు లోపల. బైబిల్ చదివితే ఆ దానియేలు గ్రంథంలో అద్భుతమైన మాటలు ఉంటాయి. 4వ వాడు అక్కడికి వచ్చాడంట. గట్టిగా చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ముగ్గురు బాగానే తిరుగుతున్నారు కదా, ముగ్గురు బాగానే తిరుగుతున్నారు. వంట సెగ తగలకుండా వంట మేస్తారు చెప్పండి. ఒక ప్లేట్ అడ్డం పెట్టుకుంటాడు, ఆ గిన్నె దగ్గర కదిపేటప్పుడు ఆ సెగ తగలకుండా ఒక మూత, పెద్ద గిన్నె మూత పెట్టుకుంటాడు. ఎందుకని? మరి పని చేయాలి. పని అంతా ఎక్కడ? పొయ్యి దగ్గరే. కాబట్టి ఎంతో జాగ్రత్త తీసుకుంటాం. ఇక్కడేముంది అసలు? విసిరేశారంట, అగ్నిగుండంలోకి విసిరేశారు. నేను అనుకుంటాను దగ్గరికి వెళ్తే వీళ్ళకి కూడా సెగ తగలొద్దుగా, దూరం నుంచి విసిరేసి ఉంటారు. ఈ విసిరే వాళ్ళకి ఒక్కొక్కరిని 4 పట్టుకొని దూరంగా విసిరిగొట్టుంటారు, దూరం నుంచే. కానీ బైబిల్ చెప్తుంది 4వ వాడు అక్కడికి వచ్చాడంట. ఆయన ఎవరో తెలుసా? ఏ దేవుణ్ణైతే వారు నమ్మారో, ఏ దేవుణ్ణైతే వారు ఆశ్రయించారో, ఏ దేవుడైతే కాపాడతాడని నమ్మి ప్రార్థించి నిలబడ్డారో చెప్పండి, ఆయన అక్కడికి వచ్చేసాడు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆరాధించే దేవుడు మనకు సమీపంగా ఉండే దేవుడు, మనలను కాపాడే దేవుడు, మనకు క్షేమమిచ్చే దేవుడు, మనకంటే ఎక్కువ మన గురించి ఆలోచించే దేవుడు.
దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అగ్నిగుండం తయారు చేసినప్పుడు దేవుడు చూస్తూనే ఉన్నాడు. అగ్ని 7 చేసినప్పుడు కూడా దేవుడు చూస్తూనే ఉన్నాడు. అప్పుడేం హడావుడి పడిపోలా, అగ్నిని చల్లార్చేయలా. ఎప్పుడు ముందే కాదు, ఎప్పుడైతే వీళ్ళు పడేశారో అప్పుడు ఇది వచ్చేసాడు. స్తోత్రం. దేవుడికి తెలుసు కరెక్ట్ టైమింగ్. అర్థమవుతుందా? ఎప్పుడు జోక్యం చేసుకోవాలో, ఎప్పుడు ఇంటర్ఫీర్ అయ్యి కార్యం చేయాలి. ప్రభువా ఏంటా నీకు అయిపోయేదట నా జీవితం, ఏంటి ప్రభువా అనుకుంటాం మనం. ప్రియులారా, మనము సజీవుడైన రక్షకుని ఆరాధిస్తున్నాం. దేవుని స్తోత్రం. నిద్రపోని దేవుడాయన, కొనకని దేవుడాయన, మన గురించి పట్టించుకునే దేవుడాయన. దేవా నేను నీ శరణజొచ్చి ఉన్నాను, నన్ను కాపాడుము. నీవే ప్రభుడవు, నీకంటే క్షేమాధారము ఏదియూ లేదని యెహోవాతో నేను మనవి చేయుదును. ప్రియులరా, మన ప్రార్థన ఇదై ఉండాలి. దేవా నీకంటే క్షేమాధారం ఏది లేదు. కొద్దిమంది అండి పిచ్చి బొమ్మలన్నీ పెడతారు. ఈ మధ్యకాలంలో పంటల్లో పంట చేలో కూడా పెడుతున్నారు. ఏంటంటే అదంటే కాపాడద్దంట. బిల్డింగ్ కట్టేటప్పుడు పెడతారు. ఏం చేస్తుంది అది? కాపాడగలదా చెప్పండి? అజ్ఞానం, గ్రుడ్డితనం. ప్రియులారా, నిన్ను సృష్టించిన వాడు నిన్ను కాపాడతాడు. నీకు రూపమిచ్చిన వాడు, నిన్ను నిర్మించిన వాడు నిన్ను కాపాడే దేవుడై ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తల్లి చూడండి బిడ్డను ఎలా కాపాడద్దో. పసిబిడ్డకి ఏమీ తెలియదు. చెప్పండి, హగ్గి ఏమని అడుగుద్దా, తీసేయమని అడుగుద్దా? కానీ ఎప్పటికప్పుడు గమనించుకుంటా జాగ్రత్తగా, ఎంత జాగ్రత్తగానో. తల్లి కంటే ఉన్నతమైన ప్రేమతో ప్రేమించుచున్న దేవుడు మన దేవుడు. స్తోత్రం. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. తల్లి అయిన మరచునేమో నేను నిన్ను మరువను, చూడుము నార చేతులలో నిన్ను చెక్కి ఉన్నాను. నీ పాదమెప్పుడు తొట్టిల్లనీయడు, నిన్ను కాపాడువాడు కునుకొడు నిదురపోడు అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా, అని చెప్పి వాగ్దానం చేసిన యేసయ్యా. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ముదిమి వచ్చు వరకు ఎత్తుకొని ముద్దాడును, చంకనెత్తుకొని కాపాడును. యేసయ్యా తల్లిలా లాలించును, తండ్రిలా ప్రేమించును. ప్రభునందు ప్రియులరా, ప్రభు కాపాడేవాడై ఉన్నాడు. నీవు కాపాడే దేవుణ్ణి విడిచిపెట్టి ఎక్కడెక్కడ తిరుగుతావు ఎందుకు? కాపాడే దేవుని దగ్గరకు వచ్చి ఆయన పాదాలు పట్టుకోకుండా ఎక్కడెక్కడికో పరిగెత్తావు ఎందుకు? ప్రభువా నన్ను కాపాడయ్యా అని ఒక చిన్న మాట ప్రార్థన చేసి చూడు. దేవుని కాపుదల నీ జీవితంలో ప్రతిరోజు అనుభవిస్తావు. ఆమేన్. దావీదు జీవితంలో ఎన్నో సుడిగుండాలు, ఆశ్చర్యకరమైనటువంటి సహాయం దేవుడు దావీదుకు చేశాడు. పిల్లనిచ్చిన మామగారే చంపడానికి రోజు వెనకాల పడ్డాడు. సహజంగా మామగారు అల్లుడిని చంపుకుంటాడా? అదొక విచిత్రమైన అనుభవం దావీదు ఫేస్ చేశాడు.
కానీ దావీదు కాపాడుకోలేకపోయాడు. తను తాను కాపాడుకునే ప్రయత్నం దావీదు అన్నది చేయలేదు, కానీ దేవుని ఆశ్రయించి దేవుని పాదాలు పట్టుకున్నాడు. అద్భుత రీతిగా దేవుడు ప్రతి సందర్భంలోనూ దావీదును కాపాడుతూ వచ్చాడు. శత్రువు కుట్రలు అన్నిసార్లు నీకు తెలియకపోవచ్చు, అపవాది ప్రణాళికలు నీకు అన్నిసార్లు అర్థం కాకపోవచ్చు, కానీ ఒక చిన్న ప్రార్థన నువ్వు చేసుకోగలిగితే, ప్రభువా నన్ను కాపాడు, నా బిడ్డలను, నా కుటుంబాన్ని కాపాడు, నాకు కలిగిన సమస్తాన్ని కాపాడు అని మీరు ప్రార్థన చేసుకోగలిగితే, యోబుకు కంచె వేసినట్లుగా, యోబును కాపాడినట్లుగా ప్రభువు నిన్ను నన్ను కాపాడుతాడు. ప్రభువుకు ప్రార్థన చేయకుండా, ప్రభువుని ఆశ్రయించకుండా మీరేమీ కాపాడబడలేరని గుర్తుపెట్టుకోండి. నేను కాపాడే దేవుడు ఆయన, నీ కొరకు ప్రాణం పెట్టిన రక్షకుడు ఆయన. ప్రభుని ఆశ్రయించుదాం, దేవుని కాపుదలను అనుభవిద్దాం. ప్రభు ఈ కీర్తన మన కొరకు దీవించును గాక. ఆమేన్. దేవుని మాటల ప్రకారం మనం